హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నాకు ఒక టాపిక్‌ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మనలో చాలామంది ఇండిపెండెంట్ అవ్వాలని అనుకుంటారు. మెయిన్‌గా అమ్మాయిలమైతే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చాలా మందికి ఉంటుంది. అందులో నేనొకదాన్ని. కానీ ఇండిపెండెన్స్ జర్నీ అనేది బయట నుంచి కనిపించేంత ఈజీ అయితే కాదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు బిల్స్ గురించి, ఎక్స్‌పెన్సెస్ గురించి, నా ఫ్యూచర్ గురించి అంతగా అసలు నేనేం ఆలోచించలేదు. వన్స్ నేను బయటకొచ్చాక ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నా. కొన్నిసార్లు నా దగ్గర అమౌంట్ తక్కువ ఉన్నా కూడా నా ఫ్యామిలీకి మాత్రం నేను బాగున్నాననే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నా వల్ల ఇంకా టెన్షన్ పడకూడదని. చాలామంది సక్సెస్ చూస్తారు. కానీ సక్సెస్ వెనకాలున్న స్ట్రగుల్స్ మాత్రం ఎవ్వరికీ కనిపించవు. నేను కూడా ఇంకా సక్సెస్ కాలేదు. నేను లర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నా. యూపీఎస్‌సీ ప్రిపరేషన్ చేస్తూ యూట్యూబ్‌ని కూడా ట్రై చేస్తున్నా. యూట్యూబ్‌లో కొన్నిసార్లు వ్యూస్ వస్తాయి. కొన్నిసార్లు అయితే మోటివేషన్ ఉంటది. మరి కొన్నిసార్లు అయితే కంప్లీట్‌గా లో ఫీల్ అవుతా. బట్ దట్ ఈస్ ఓకే. ఎందుకంటే గివింగ్ అప్ ఈజ్ నాట్ ఎ ఆప్షన్. ఈరోజు కష్టపడితే రేపు మన స్టోరీని ఇంకొంతమందికి మోటివేషన్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఉండాలి. అప్పుడు మన అవసరాల కోసం ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు కదా. సో మై డియర్ అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై. టేక్ కేర్.